ఇక న్యూ ఇయర్ కు భక్తుల పూజలకు సంబంధించి పెద్దమ్మ టెంపుల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. హరిత, పెద్దమ్మ టెంపుల్ దగ్గర భక్తుల రద్దీ ఎలా ఉంది? థాంక్యూ సూర్య. ముందుగా V6 ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో భక్తులైతే పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్తున్నారనేసి చెప్పొచ్చు. కొత్త సంవత్సరం కొత్త ఆరంభానికి నాంది పలుకుతూ భక్తులు దైవ దర్శనం చేసుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నగరంలోని ఆలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. ప్రజెంట్ నేను పెద్దమ్మ ఆలయం జూబ్లీ హిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉందనేసి చెప్పొచ్చు. ఉదయం 5 గంటల నుంచే ఇక్కడ భక్తులను అమ్మవారి దర్శనార్థం అనుమతిస్తున్నారు. ఉదయమే అభిషేకం, తోమాల సేవ, మంత్ర పుష్పార్చన ఇవన్నీ చేశారనేసి కూడా ఇప్పటికే ఆలయ అర్చకులు మనకు చెప్పారు. అట్లాగే అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వాళ్ళు వస్తున్నారు. అట్లాగే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా సంతోషంగా ఉండాలి, సుఖ సంతోషాలతోనే కాకుండా చదువు అట్లాగే ఆరోగ్యం కూడా మా పిల్లలకు ప్రసాదించాలి అని చాలా వరకు అందరూ కూడా వచ్చి తమ ఆశయాలను తీర్చాలన్న ఒక మొక్కులైతే ఇక్కడ మొక్కుకుంటున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. సో ఈ ఆలయానికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది కాబట్టి చాలా వరకు భక్తులు సిటీ సెంటర్లో ఉంటుంది కాబట్టి నగరం నలుమూలల నుంచి కూడా భక్తుల తాకిడి అనేది చాలా విపరీతంగా పెరిగిందనేసి చెప్పొచ్చు. ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ చేసుకుంటే 8 గంటల తర్వాత ఉదయం నుంచి 5 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కాస్త రెస్ట్ తక్కువగా ఉన్నప్పటికీ కూడా సమయం గడుస్తున్న కొద్దీ భక్తుల తాకిడి అనేది మరింత పెరిగిందనేసి చెప్పొచ్చు. కొత్త సంవత్సరంలో అంతా మంచిగా జరగాలి అనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకనే అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి చీర సారె పెట్టి తమ మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి మొక్కుకుంటున్న సందర్భాలు అయితే మనం చూస్తున్నాం. కొంతమంది భక్తుల్ని మనం మాట్లాడిద్దాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న విషయాలను. ఎట్లుందమ్మా అమ్మవారిని దర్శించుకోవడం అదంతా? మేడం ఎక్కడి నుంచి వచ్చారు? సో భక్తులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారిని ఆలయానికి దర్శించుకోవడానికి వస్తున్నారు. సో అమ్మవారిని ధరించి ఒక్కసారి మనం ఆలయాన్ని ఒకసారి కనుక గమనిస్తే ఆలయం మొత్తం పూల అలంకరణతో అలంకరించారు. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందనేసి చెప్పొచ్చు. పార్కింగ్ విషయంలో కావచ్చు, సో వెహికల్స్ని లోపలికి అలౌ చేసే విషయంలో కావచ్చు చాలా వరకు పకడ్బందీగా ఏర్పాట్లు అయితే చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి అందరికీ దర్శనం అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లను చేసి ఆలయంలోనికి అనుమతిస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్న విషయాలను కొంతమందిని మాట్లాడిద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? కావలి, నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. వచ్చున్నామండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. హాఫ్ అన్ అవర్ పట్టింది. అవునండి. కొత్త సంవత్సరం ఎలాంటి మొక్కులు మొక్కుకుంటున్నారు? జాబ్ చేంజ్ అంతే. అమ్మ మీరు చెప్పండి, ఎట్లుంటది న్యూ ఇయర్ రోజు? చాలా సంతోషంగా ఉంది పెద్దమ్మ మాతని సంతోషానికి. అందరైతే భక్తులు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఆలయానికి అయితే ఇక్కడ చాలా వరకు ఏర్పాట్లకు సంబంధించి కూడా క్యూ లైన్లను పెంచారనేసి చెప్పొచ్చు. అట్లాగే కొంచెం ఆలయం లోపలికి అనుమతించేవారు రెగ్యులర్గా, కానీ ఈరోజు ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి కాస్త ఆలయం లోపలికి అంటే గర్భ ఆలయం లోపలికి అయితే అనుమతించట్లేదు. ప్రత్యేకంగా క్యూ లైన్లను కూడా పెంచారనేసి చెప్పొచ్చు అధికారులు, ఇక్కడ ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్. సో 3-4 క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఒక సైడ్ ఆడవాళ్ళని కూడా తొందరగా విడుస్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. భక్తుల తాకిడి చాలా వరకు ఎక్కువ ఉందనేసి చెప్పొచ్చు. చాలా ఇష్ట దైవంగా పెద్దమ్మ తల్లిని కొలుస్తారు నగర వాసులే కాకుండా ఇక్కడ యాట దావత్లు కావచ్చు, లేదంటే బండ్లు కొత్త వాహనాలు ఏదైతే కొంటే వాహనాల పూజలు కూడా చేసుకొని ఇక్కడ అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటుంటారు ఎక్కువగా. దాని విషయంలో కూడా ఇక్కడ ఎక్కువగా భక్తులు పోటెత్తుతారు. అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మరికొంతమందిని మాట్లాడదాం. ఎట్లుందండి న్యూ ఇయర్ రోజు స్టార్టింగ్ రోజు ఇక్కడికి వచ్చారు కదా టెంపుల్ కి? ఎక్కడి నుంచి వచ్చారు? ఫిల్మ్ నగర్. రెగ్యులర్ గా వస్తుంటారా? ఫస్ట్ టైం? రెగ్యులర్ వస్తుంటాం, సండే అప్పుడు. రష్ ఎట్లుంది? బాగానే ఉందండి, రష్ బాగానే ఉంది. సెటిల్మెంట్ బాగా చేశారు, లైన్ క్యూ పెట్టారు, మంచిగా ఉంది. ఓకే అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం అయిందా? మంచిగా అయింది. న్యూ ఇయర్ కదా? అవును, న్యూ ఇయర్. ఇక్కడ నుండి వచ్చాం. మేడం చెప్పండి,
చాలా బాగుందండి. ఏం కోరుకున్నారు అమ్మవారు? మంచి జాబ్ రావాలి, హస్బెండ్ అందరం బాగుండాలి అనేసి. ఎంత దూరం నుంచి వచ్చారు? మేము బోడుప్పల్ నుంచి వచ్చాం. 15 minutes పట్టిందండి. 15 minutes పట్టింది. క్రౌడ్ మాత్రం ఎక్కువ ఉంది కదా? అవునండి, చాలా ఉంది. వాళ్ళ స్పెషల్ డే కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. అమ్మ న్యూ ఇయర్, సో ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ డే రోజు మీరు ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అనిపిస్తుంది, బాగుంది. అమ్మవారి దర్శనం కోరుకునే అన్ని అవుతున్నాయి, పర్వాలేదు. చాలా మహిమగల తల్లి అనేసి కొలుస్తుంటారు కదా, సో మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మేము శంకర్ల అని బోడుప్పల్ నుంచి వచ్చినాము. మంచిది. ఎవరెవరు వచ్చిర్రు? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ? ఫ్యామిలీ మేము అందరం వచ్చినాం, ఇంట్లో వాళ్ళం. బాగుంది. అమ్మవారు అంటే మాకు ఎంతో ఇష్టం. రెగ్యులర్గా వస్తుంది. అమ్మ హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి టెంపుల్కి రావడం? చాలా అంటే ఫస్ట్ డే కదా, చాలా ఎగ్జైట్గా ఉంది. చాలా మా ప్లస్ పబ్లిక్ కూడా చాలా రష్ చాలా ఉంది. అదే బాగుంది. ఓకే. ఆలయం అయితే చాలా చక్కగా అలంకరించారు. అమ్మవారిని చూస్తూ అట్లాగే సెల్ఫీలు దిగుతూ సో భక్తులు పునీతులు అవుతున్నారు అనేది చెప్పొచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట నుంచి వచ్చామండి. ఎట్లా ఉంది అమ్మవారి అలంకరణ? బాగుంది. ఏమేమి చూసినావు ఇక్కడ వచ్చి? డైరెక్ట్ దర్శనానికి వచ్చారండి. పార్కింగ్ విషయంలో కావచ్చు, క్యూ లైన్ లో పంపించడం కావచ్చు, ఏర్పాట్లు బాగున్నాయండి, మంచిగా ఉన్నాయండి. ఏం చెప్పకూడదు కదండి అది బయట. అంత మంచిగా జరగాలి. మంచిగా జరగాలి. థ్యాంక్స్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు తమ్ముడు? చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడే వస్తాం పెద్దమ్మ తల్లి టెంపుల్కి. ఇయర్ అంతా ఈ సంతోషాన్ని ఇట్లాగే పదిలంగా ఉండాలనే అమ్మవారిని మొక్కుకోవడానికి వచ్చారు. అవును. ఏం చేస్తుంటారు రెగ్యులర్ గా? నేను గ్రూప్ 2 కోచింగ్లో ఉన్నాను. ఏం దండం పెట్టుకున్నావు? ఫ్యూచర్ బాగుండాలని, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని. బాగుంది. చదువు కూడా మంచిగా. పేరు చెప్పండి. ఎక్కడ నుంచి? సికింద్రాబాద్. చాలా బాగుంది. ఏం పేరు? మల్లికార్జున్. అమ్మవారు బాగున్నారా? చాలా బాగుంది. చాలా మహిమగల అమ్మవారు ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము గురంగూడు నుంచి. మేడం గురంగూడు నుంచి. చాలా లాంగ్ 1 hour జర్నీ. గంటన్నర జర్నీ మేడం. అమ్మవారిని చూసిరా? చూసినాం. చూడనిచ్చిరా లేకపోతే తోసేస్తున్నారా? ఏం లేదు, చూడనిస్తారు నిలబడి. దండం పెట్టుకున్నారా? పెట్టుకున్నాం మేడం. ఎంత టైం పట్టింది దర్శనానికి? ఒక 5 నిమిషాలు అంతే. సో దర్శనానికి క్యూ లైన్లు కూడా కొంచెం పెంచారు కదా, భక్తులు ఎక్కువ ఉన్నారనేసి. దర్శనం తొందరనే అయిందా? తొందరగా అయింది మేడం. ఏం చెప్పాలనుకుంటున్నాను న్యూ ఇయర్? ముందుగా V6 ప్రజలందరికీ హ్యాపీ న్యూ ఇయర్. V6 ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంత జనాలు నన్ను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ ఉంది. 1 hour అయింది మాకు దర్శనానికి. అంటే ట్రాఫిక్లో రావడానికి దర్శనానికి 1 hour అయింది. సో ఇంతగానం జనాలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒకటే చెప్తానా, అన్ని సంవత్సరాలనే ఈ సంవత్సరం నడుస్తుంది అనుకుంటున్నా. కానీ పాస్ట్ ఉన్న సంవత్సరంలో మనం చేసిన మిస్టేక్ని కరెక్ట్ చేసుకొని సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కొన్ని గోల్స్ ఉంటాయి. తల్లిదండ్రుల కోసమైనా కష్టపడేటోళ్ళు కూడా ఉంటారు. సో పాత ఇయర్ని గుర్తుపెట్టుకొని కొత్త ఇయర్లో ఎలా ఉండాలో నేర్చుకుంటే అంతే చాలు. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. యూత్ అయితే పెద్ద సంఖ్య. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. భక్తుల రద్దీ అయితే చాలా వరకు పెరిగిందనేసి చెప్పొచ్చు. ఉదయం 5 గంటల నుంచి భక్తుల్ని అమ్మవారి దర్శనార్థం వదులుతున్నారు. సో ఈరోజు న్యూ ఇయర్, ఆంగ్ల సంవత్సరం, నూతన సంవత్సరం కాబట్టి సో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారనేసి చెప్పొచ్చు. అట్లాగే ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలనేసి, అమ్మవారు కొంగు బంగారం చేసే విధంగా తమ లైఫ్ ఉండాలనేసి, చదువులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అట్లాగే తమ లైఫ్ మొత్తం సంతోషంగా ఉండాలన్న కోరికలు అయితే ఇక్కడ అమ్మవారిని కోరుకుంటున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు కాబట్టి భక్తులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఆలయానికి సంబంధించిన అధికారులు చేసిన సిచ్యువేషన్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.
ఇది అమ్మవారి భక్తులు రష్ అట్లాగే అమ్మవారి దర్శనానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్.